మోహన్ వాణి ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదములు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. వెంకటేశ్వర వట్టకల్పము వ్రాసిన వారు శ్రీ తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి గారు. సర్వహక్కులు రచయితవి. ఈ పుస్తకం పూర్తి ఉచితం. ఈ పుస్తకం ఎవరు అమ్మరాదు. ఈ పుస్తకం దొరికే చోటు ఎస్బీఐ కాలనీ, గాంధీనగర్. ఆయన మీకు ఉచితంగా పుస్తకం ఇస్తారు. వెంకటేశ్వర వట్టకల్పం. ఈ బ్రహ్మాండంలో వెంకటాద్రికి మించిన పవిత్ర ప్రదేశం మరొకటి లేదు. శ్రీ వెంకటేశ్వరునితో సమానమైన దైవము లేడు, ఉండకు బోడు కూడా. సాక్షాత్తు వైకుంఠవాసుడైన శ్రీమన్నారాయణుడే మనందరినీ అనుగ్రహించడానికి ఈ కలియుగంలో భూలోకంలో పవిత్ర తిరుమల కొండపై శ్రీనివాసుగా అవతరించారు. ఆ శ్రీనివాసుని లీలలు అద్భుతం. ఆపదల మొక్కులవాడు, అనంతుడు. శ్రీ వెంకటేశ్వర వట్టకల్పం 2005లో రాయడం జరిగింది. ఇదంతా శ్రీనివాసుని అనుగ్రహం తప్ప మరొకటి కాదు. కలియుగమున మనల్ని అనేక బాధల నుంచి రక్షించడానికి ఈ వెంకటేశ్వర వట్టకల్పం స్వామి అనుగ్రహించడాడని నా నమ్మకం. ఈ పుస్తకం 11 భాషల్లో అనువదించబడింది. ప్రతి 6 నెలలకు వీలైన పుస్తకాలు ప్రచురిస్తూనే ఉంటారు. ఆ శ్రీనివాసుడికి తన భక్తులంటే అత్యంత ప్రేమ. మనం అహంకారాన్ని, ఇహలోక విషయాలపై మమకారాన్ని వదిలి ఆ స్వామిని ప్రార్థిస్తే అన్నీ తనే చూసుకుంటారు. కలియుగంలో ఇంతకు మించిన దైవం మరొకరు లేరు. శ్రీనివాసుని లీలలో అద్భుతం. ఆ స్వామిని మనసారా కొలుచుటే మన కర్తవ్యం. వెంకటేశ్వర వట్టకల్పంగా పిలువబడుతున్న ఈ పుస్తకం స్వామివారి అనుగ్రహంతోనే రచించడం జరిగింది. కలియుగంలో మానవులందరూ ఎన్నో బాధలు పడుతున్నారు. ఆ బాధల నుండి బయటపడడానికి ఈ వ్రతం ఒక్కసారి ఆచరిస్తే చాలు. ఇప్పుడు వ్రత విధానంలోకి వెళదామంటారా? ఈ వ్రతము ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. శుభ్రంగా కాళ్ళు కడుక్కుని మంచి మనసుతో భగవంతుని ఎదురుగుండా కూర్చుని తదేక దృష్టితో ఈ పుస్తకాన్ని, ఈ వ్రత విధానాన్ని ఆయన వద్ద కూర్చుని చదువుకోవచ్చు. లేదా వివాహ సమయంలో చేయవచ్చు. గృహప్రవేశంలో పురోహితుల చేత చదివించుకోవచ్చు. నూతన వ్యాపారం ప్రారంభించడం చేసేటప్పుడు కూడా చేసుకోవచ్చు. ఏ రోజైనా కథలు వరుసగా 5 వస్తాయి. 5 పట్టించుకోవచ్చు. సాక్షాత్తు స్వామివారే సెలవిచ్చిన మరొక విషయం, ఒకవేళ మనకు ఎటువంటి కష్టమైనా కలిగినా ఇంత వివరంగా ఆచరించడానికి కుదరినప్పుడు ఈ పద్ధతి కూడా ఆచరించుకోవచ్చు. మీ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివీరడానికి ఈ కథలు ప్రతి శనివారం చదువుకోవచ్చు. కథలన్నీ అయిన తర్వాత ఒక కొబ్బరికాయను నివేదించవలను. లేదా గోధుమ రవ్వ, చక్కెర, సత్యనారాయణమూర్తి ప్రసాదం చేస్తాం కదండి, అలాగే కథంతా గోవిందా 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 అని 3 సార్లు అనుకోవాలి. అన్నప్రసన, నామకరణం, ఉపనయనం, వివాహం, గృహప్రవేశం ఎటువంటి శుభకార్యాలైనా చేసుకోవచ్చు. ముందుగా గణపతిని పూజించుకోండి, ఆచమనయం చేసుకోండి. గణపతి పూజా విధానం చేసుకోండి. మహాలక్ష్మి అష్టోత్తరం చదువుకోవచ్చు. పద్మావతీదేవి అష్టోత్తరాలు చదువుకోవచ్చు. విష్ణుమూర్తి
సహస్రనామాలు చదువుకోవచ్చు, అష్టోత్తరం చదువుకోవచ్చు. చదువుకున్నాక వివిధ ఉపచారాలు చేసిన తర్వాత మొదటి అధ్యాయంలోకి వెడదాం. ఇప్పుడు మొదటి అధ్యాయం. శ్రీ భగవాన్ ఉవాచ. కలియుగంలో ఒకానొక సందర్భంలో సాక్షాత్తు భూలోక వైకుంఠమే అయిన తిరుమల కొండపై విశ్వపతి అను భక్తునకు శ్రీనివాసుని రూపంలో వెలిసి శ్రీ వెంకటేశుని భక్తులచే కొలవబడుచున్న శ్రీమన్నారాయణుల వారు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంగా ప్రసిద్ధి చెంది ఈ వ్రతం గురించి గ్రంథం రచించవలసిందని రచయితని అనుగ్రహించారు. అనుజ్ఞ ఇచ్చి ఈ విధంగా చెప్పసాగారు. ఓయి ప్రియభక్త విశ్వపతి నామధేయ, నా ప్రియభక్తుడివైన నీకు ఇప్పుడు ఒక విశేష వ్రతకల్పం గురించి వివరిస్తున్నాను. ఈ వ్రతము నాకు అత్యంత ప్రియమైనది, అందరూ ఆచరించవచ్చు, సులభమైనది. కలియుగంలో మానవులు తమ తమ పూర్వజన్మ ఫలాలు అనుభవిస్తూ తిరిగి అనేక పాపకర్మాలను వనరిస్తూ అనేక కష్టాలు పాలవుతున్నారు. వీరిలో నా భక్తులైన కొందరు వారి వారి కష్టాలను నివారించవలసిందని నన్ను వేడుకుంటున్నారు. ఎన్నో ప్రయాసలకు వచ్చి తిరుమల యాత్ర చేసి నన్ను దర్శించుకుంటారు. నా భక్తులంటే నాకు అత్యంత ప్రియం. నా మీదే పూర్తి భారం వేసి ధర్మపదంలో జీవితం గడిపేవారి బాధ్యత నేనే వహిస్తాను. ఇప్పుడు నేను వివరిస్తున్న ఈ వ్రతం శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం అనే పేరుతో ప్రసిద్ధి పొందగలదు. ఈ వ్రతం నాకు అత్యంత ప్రియమైనది. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో వారి బాధలన్నీ తక్షణం నివృత్తి కాగలుగుతాయి. ఈ వ్రతం ఎవరైనా ఎప్పుడైనా ఆచరించవచ్చు. ప్రత్యేకించి మార్గశిర మాఘ కార్తీక మాసములందు కానీ పౌర్ణమి, పంచమి, సప్తమి, ఏకాదశి తిథులు కానీ శ్రవణ స్వాతి నక్షత్రం రోజు కానీ ఆచరిస్తే మిక్కిలి ఫలము పొందుతారు. ఈ కలియుగంలో నా భక్తులైన మీరు అనుభవిస్తున్న కష్టాలన్నీ నాకు తెలుస్తాయి. మీకు ఎప్పుడు ఏ కష్టం కలిగినా, ఏ ఆర్థిక సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, ఉద్యోగ వ్యాపార సమస్యలు కానీ కలిగి మనశ్శాంతి లేనప్పుడు ఈ వ్రతం ఆచరించిన ఎడల తక్షణమే ఆ కష్టాలన్నీ తొలిపోతాయి. మీరు మీ ఇంట ఏ శుభకార్యం తలబెట్టినా ఈ వ్రతం ఆచరిస్తే శుభకార్యం నిర్విఘ్నంగా జరుగుతుంది, సుఖశాంతులు కలుగుతాయి. ఉదయం కానీ సాయంకాలం కానీ ఈ వ్రతం చేసుకోవచ్చు. ఈ వ్రతం 5 అధ్యాయాలతో కూడింది. ఈ 5 అధ్యాయాలు భక్తితో పఠించి స్వగృహం కానీ, వసతిగృహం కానీ, నా ఆలయం కానీ, ఏ పుణ్యక్షేత్రమైన నదీ తీరం కానీ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. మీరు వీలైన ఎడల మీ బంధుమిత్రులందరినీ పిలుచుకుని ఈ వ్రతం చేసుకోవచ్చు. ఈ వ్రతము పూర్వకాలంలో నా ప్రియభక్తులైన ఎందరో మునీశ్వరులను ఆచరించి ఎన్నో దివ్యాశస్సులు పొందారు. భూలోకవాసులైన మీ అందరికీ ఈ వ్రతం మిక్కిలి ఆనందప్రదాయకమైనది. అనేక శుభాలు కలుగుతాయి. ప్రశాంత మనస్సుతో నన్నే తలుచుకుంటూ ఈ వ్రతం ఆచరిస్తే వ్రతఫలము మిక్కిలిగా ఉంటుంది. ఈ వ్రతము ఆచరించే విధానము మిక్కిలి సులభం. కలియుగంలో మీకు గల కష్టములన్నీ నాకు తెలుస్తాయి. అందువల్లే అత్యంత కఠోర నిష్ఠతో చేసే తపస్సులు, యజ్ఞ యాగాదులకు ఇచ్చే ఫలము కేవలము ఈ వ్రతం ఆచరిస్తే మీరు పొందుతారు. ముందుగా వ్రతం ఆచరించే ప్రదేశాన్ని చక్కగా శుభ్రపరచుకోండి. మండపం ఏర్పాటు చేసుకుని నా ప్రియసకులైన శ్రీదేవి భూదేవులతో కూడి ఉన్న నా పటము మండపంపై ఉంచండి. మండపమును గోడకు ఆంచి ఉంచండి. మీకు ప్రియమైన ఇతర దేవతల పటములు కూడా ఉంచుకోవచ్చు. నవగ్రహ దేవతలు, అష్టదిక్పాతులు ఆహ్వానం చేసుకోండి, లేదా వారందరికీ మనసులోనే నమస్కరించుకోండి. ముందుగా పసుపు వినాయకుని పూజించండి. అటు తర్వాత ఈ వ్రతమందలి 5 అధ్యాయాలు భక్తి శ్రద్ధలతో పఠించండి. ఇది ప్రథమాధ్యాయము. మిగిలిన 4 అధ్యాయాలు నాకు అత్యంత ప్రీతిపాత్రులైన విశ్వామిత్ర, వశిష్ఠ, భరద్వాజ, అత్రి మునీశ్వరులు ప్రవచించినారు. ఈ 5 అధ్యాయాలు పఠించిన తర్వాత నాకు ప్రియమైన స్తోత్రములు పఠించవచ్చు. ప్రతి అధ్యాయమునకు చివర గోవింద గోవింద
గోవిందా అని 3 సార్లు పఠించండి. ఈ కలియుగంలో సామాన్య మానవులైన మీ అందరి కష్టాలు నాకు తెలియను కావున మరొక విశేషం కూడా చెప్తున్నాను. ఈ వ్రతమును ఇంత వివరంగా చేసుకుని శక్తి లేని వారు మీరు ఒక్కరే నా పటం ఎదురుగా ఉంచుకుని విఘ్నేశ్వరుని, నవగ్రహ దేవతలు, అష్టదిక్పాకులను మనసులోనే నమస్కరించుకుని ఈ 5 కథలు పఠించి మీకు వీలున్న ఏ ఫలాన్నైనా నివేదించి ప్రసాదంగా స్వీకరించండి. ఈ విధంగా చేసిన మీకు కార్యసిద్ధి కాగలదు. మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. మీకు సకల శుభములు కలుగుతాయి. ఎవరైతే ఈ వ్రతము అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారి గృహమునకు స్వయంగా నేనే ఏదో రూపంలో వచ్చి ప్రసాదాన్ని స్వయంగా స్వీకరిస్తాను. నా అనుగ్రహము మీ అందరి యందు ఎల్లప్పుడూ ఉంటుంది. శ్రీ స్వామివారు తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి విశ్వపతి అను భక్తునికి ఈ విధంగా తనకు అత్యంత ప్రీతికరమై తానెల్లప్పుడూ నివసించే తిరుమల కొండపై ఈ వ్రత విధానమును అనుగ్రహించారు. కలియుగ వాసులైన మనమందరము ఈ వ్రతము ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహమునకు పాత్రులు కావాలను. ఈ వ్రతము ఆచరించినంతనే మన కష్టాలన్నీ తొలగిపోయి అనేక శుభ ఫలితాలు పొందవచ్చును. గోవింద గోవింద గోవింద. ప్రథమోధ్యాయము సమాప్తము. శ్రీయకాంతాయ కళ్యాణ నిధియేర్ధినాం శ్రీ వెంకటేశ నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మరి 2వ అధ్యాయంలోనికి వెళదామా? వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్ వాణి ఛానల్. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.